హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? చాలా డేస్కి ముందు నేను మినమ్మ చిత్తూరుకైతే వెళ్ళాము. సో ఈ వ్లాగ్ మొత్తం చిత్తూరు డైరీస్ అనమాట. నాకైతే చిత్తూరు అంటే మాకు దగ్గర అనమాట మా టౌన్కి. సో చాలా పనులకు కానీ ఎప్పుడైనా కానీ ఈజీగా వెళ్ళిపోయే ప్లేస్ మాకైతే చిత్తూరు. సో ఇంకా నేను మీనమ్మ ఆ రోజు తన పని పైన చిత్తూరుకి వెళ్ళాము. అది కాస్త టైం పడుతుంది అని చెప్పేసరికి ఇంకా మేము దగ్గరలో ఒక పార్క్ కనిపిస్తే ఇంకా సరదాగా అలా చూద్దాం పదా అని చెప్పి వెళ్ళాము. చాలా ఎండగా ఉంది, అస్సలు మా వల్ల కాలేదు. బట్ అయినా సరే అక్కడక్కడ నీడ ఉంది కదా, ఏదో అలా కాసేపు మేనేజ్ చేద్దాము అని వెళ్ళామన్నమాట. భయపడకండి, జగన్మోహిని లాగా ఉంది కదా అసలు. యాక్చువల్లీ ఆ పనికి ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాలి, వచ్చిన డే ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి మేమైతే సరదాగా తిరుగుతా అన్నాము. ఏంటో అసలు ఎప్పుడు ఈ జీవాలన్నీ నాకే కనిపిస్తాయి అసలు. సో పార్క్లో చాలామంది, కొంతమంది జాబ్ సర్చింగ్ వాళ్ళలాగా ఉన్నారు, ఫైల్స్ పెట్టుకొని ఉన్నారు కొంతమంది. ఇంకొంతమంది పిల్లలు అంతా ఆడుకుంటున్నారు, ఇంకొంతమంది పెద్దవాళ్ళంతా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు లవర్స్ అనమాట, వాళ్ళకి ప్లేస్ ఎక్కడ దొరకలేదు. హలో చిత్తూర్. సో జింకలు అయితే భలే ఉన్నాయి కదా. సో మేము చిత్తూరు వెళ్ళిన పని ఏంటంటే, మీనమ్మ వచ్చేసి తను రీఛార్జ్ చేస్తున్నప్పుడు ప్రీపెయిడ్ సిమ్కి కాస్త పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ చేసింది. సో అది పోస్ట్ పెయిడ్ లెక్కన కన్వర్ట్ అయిపోయింది అనమాట. అది మంత్లీ అనేది బిల్ ఎక్కువ వస్తుంది. సో ఇక మారుద్దామంటే మన పక్కల ఎక్కడ లేదు, ఇంకా చిత్తూరులో ఉందని చెప్తే ఒకరోజు మేము సరదాగా ఉంటుంది కదా అని వచ్చాము. సరే ఇంకా అది ఎలాగో ఇంకా రేపు రావాలి కదా అని చెప్పి ఉన్న ఒక డేని ఇలా సరదాగా తిరుగుతా అన్నాము. విశాల్ మార్ట్కి వచ్చాము. ఇక్కడ చాలా మా ఊర్లో ఉన్న మార్కెట్ కూడా వెళ్ళాను, కానీ నాకెందుకో ఇక్కడ కాస్త రీజనబుల్ అండ్ తక్కువ ప్రైజెస్ అనిపించింది. మాకున్నది ఒకే ఒక్కటి, ఇంకా మేము వెళ్ళేది ఎప్పుడు అక్కడ ఏంటంటే వేరియేషన్ చాలా గమనించాను నేను. బట్ చాలా ఉన్నాయి అసలు, బుజ్జి బుజ్జి చెప్పులు, అక్కడ ఉన్న కలెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు ఒక రిలాక్సింగ్ డే అనమాట. నాకైతే చిన్న పిల్లల బట్టలు ఉంటాయి కదా, అసలు వాటిని ఎత్తుకొని ఎంతసేపు చూసుకుంటూనే ఉన్నాను, ఎందుకో తెలీదు, చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఒకటి తీసుకొచ్చేద్దామా అన్నట్టు అంత ముచ్చటగా ఉన్నాయి. ఇవన్నీ చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, బొడిగీలు, ఆ బొమ్మలు. ఆ పైన ఉంది చూడండి, ఆ ఇంటి బొమ్మకైతే అసలు అది ఉన్న వాళ్ళు రిచ్ అప్పట్లో. సో ఇదంతా కిడ్స్ సెక్షన్ అనమాట. టెడ్డీ అయితే చాలా బాగుంది కదా, కానీ దానికి స్నానం చేపించినట్లేదు, అందుకే మాసిపోయింది పాపం. సో సరదాగా అలా విశాల్ మార్ట్ మొత్తం చూస్తూ ఉన్నాము, చాలా ఉన్నాయి. మొత్తం ఎక్స్ప్లోర్ చేసేంత టైం లేదు. సో కనిపించిన వరకు అలా చెక్ చేసుకుంటున్నాము, ఏవో కావాల్సిన కొన్ని తీసుకుంటున్నాం అనమాట. ఈ గ్లాస్ సెక్షన్ అయితే నాకు ఎప్పుడైనా నచ్చుతుంది, కానీ మనము ఎప్పుడో రోజు ఖచ్చితంగా పగలగొట్టేస్తాము, రిస్క్ ఎందుకని చెప్పి అలానే పెట్టేసి వచ్చేసా. సర్కిల్కి అయితే ఇంటర్వ్యూస్ టైంలో ఎన్నిసార్లు వచ్చి ఉంటామో మేమైతే. విశాల్ మార్ట్కి వెళ్ళి జూడియోకి వెళ్ళకపోతే అది ఫీల్ అవుతుంది కదా. సో ఇది కూడా ఒక లుక్ వేసేద్దాం పదండి. అబ్బా, ఇక్కడ ఉన్నాయి అసలు కలెక్షన్స్, అసలు మామూలుగా లేవు, చాలా క్లాస్గా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇక్కడ కూడా అసలు అంత చిన్నపిల్లలవే కనిపిస్తున్నాయి. ఆ బుజ్జి చిన్ని చొక్కాలు, ఆ అమ్మాయిలవి అయితే ఇంకా ముచ్చటగా ఉన్నాయన్నమాట. ఇది ఒక్కటే. దీని ప్రైస్ ఎంత తెలుసా? దాదాపు నేను చెక్ చేసినప్పుడు చాలా రోజులు అయింది చూసి, 600 అనుకుంటా. సో ప్రతిదీ అమ్మాయిలవి కానీ పిల్లలది ఎందుకు అంత రేటు ఉంటుంది నాకు అస్సలు అర్థం కాదు. ఎంత బాగుంటాయో, వాళ్ళకి అయ్యే క్లాత్ కూడా చాలా తక్కువ, అయినా సరే దానికి ప్రైస్ ఎక్కువ పెడతారు. అది ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాదు. సో మేము సరదాగా అలా తిరుగుతూ చిన్నపిల్లలు ఏవేవి బాగున్నాయని చెప్పి ఎత్తెత్తి చూస్తూనే ఉన్నాం మేము. బట్ చాలా బాగుంది కదా ఇది బటర్ఫ్లైస్.
ఇన్ని డ్రెస్సెస్లో మనకు ఒక డ్రెస్ బాగా నచ్చిందనమాట. సరదాగా గెస్ట్ చేయండి. ఇంకా జూడియోకి బాయ్ చెప్పేసి అక్కడే ముందర ఒక ఐస్ క్రీమ్ కొట్టుంది, ఇంకొచ్చని తింటా అన్నాము. బ్లాక్ కరెంట్ బాగుందనమాట. ఓకే మరి బాయ్.